ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. నేను ఈ సెషన్ భాగవతం నేను నేర్చుకోవడానికి కండక్ట్ చేస్తున్నాను. నేను జ్ఞానిని కాదు, గురువుని కాదు, పండితుడిని కాదు. నేను నేర్చుకోవడానికి ఇది చదువుకుంటూ నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. మనము భాగవతంలో చతుర్థ స్కందంలో ఉన్నాము. చతుర్థ స్కందంలో 6 అధ్యాయాలు చదివాము. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి బుక్ నుంచి చదువుతున్నాను. శ్రీమద్ భాగవత మహాపురాణం. ఇంతకుముందు చాప్టర్స్లో దక్షయజ్ఞము ఏ విధంగా వీరభద్రుడు ధ్వంసం చేశాడు, సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోవడం, అలాగే వీరభద్రుడు వచ్చి దక్షుడి తల ఖండించి వేయడం, ఆ తర్వాత దేవతలు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయినా ఈ యజ్ఞాన్ని పూర్తి చేయించే విధంగా చూడండి అనడం, వారందరూ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం మనం చూసాం. ఇప్పుడు అక్కడి నుంచి మిగిలిన కథ చూద్దాం. 7వ అధ్యాయము. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయుడు చెప్తున్నటువంటి కథ విదురుడికి. ఓ విదుర మహాబాహో, బ్రహ్మదేవుడు ఈ విధంగా శంకర భగవానుడిని ప్రార్థించాడు. ఇంతకుముందు చాప్టర్లో చూసాం, అధ్యాయంలో. అంతటా శంకర భగవానుడు ప్రసన్నుడయి ఈ విధంగా ఆ మహాదేవుడు చెప్తున్నాడు. ఓ బ్రహ్మదేవ, భగవంతుడి మాయకు వశమైనటువంటి అజ్ఞానులు చేసే తప్పుల గురించి నేను ప్రస్తావించను. ఆ తప్పుల్ని నేను స్మరించడం కూడా చేయను. కేవలము వారు చేసిన అపరాధానికి శిక్ష విధించడం జరిగింది. దక్ష ప్రజాపతి యొక్క ముఖము, శిరస్సు దగ్ధమైపోయింది. అందుచేత అతనికి ఒక మేకపోతు తలని అమర్చడం జరగబడుగాక. భగదేవత యొక్క కన్నులు ధ్వంసమైపోయినాయి. అందుచేత అతను మిత్రుడు అనే దేవత యొక్క కన్నులతో తన యజ్ఞ భాగములను చూడడానికి వీలవుతుంది.
పూష దేవత యొక్క పళ్ళు విరిగిపోయాయి. అందుచేత ఆ కర్మ చేసే యజమాని యొక్క దంతములతో అతను పిష్టమును భుజించుగాక. మిగిలిన దేవతలందరూ కూడా మిగిలిపోయిన యజ్ఞ భాగమును నాకు సమర్పించాలి అని అనుకున్నారు కాబట్టి, అందుచేత వారి అంగములన్నీ యథాభాగము యథాస్థితికి చేరుకొనుగాక. అక్కడున్నటువంటి యాజకులలో, యజ్ఞం చేసిన వారిలో ఎవరికైతే చేతులు పోయాయో, బాహువులు కోల్పోయారో వారు అశ్విని దేవతల యొక్క బాహువులతో వాడుకోవడానికి సరిపోతుంది. భృగు మహర్షికి గడ్డము మీసములు పోయాయి కాబట్టి మేక యొక్క గడ్డములు, మేక యొక్క మీసములు అమర్చబడుగాక అని చెప్తాడు. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు. నాయన ఓ విదుర, అక్కడున్న వాళ్ళందరూ కూడా పరమశివుని పలుకులు విని ధన్యులమయ్యాము, ధన్యులమయ్యాము అని పలికారు. అప్పుడు అందరూ ఆ దేవతలు, మహర్షులు కూడా పరమశివుణ్ణి ఆ యజ్ఞశాలకు ఆహ్వానిస్తారు. అంతటా శంకర భగవానుడు బ్రహ్మదేవుడితో కలిసి ఆ యజ్ఞశాలకు వెళ్తాడు. శంకరుడు చెప్పిన విధంగానే దక్షుని మొండానికి శిరస్సుని అతికిస్తారు. యజ్ఞ పశువు యొక్క శిరస్సుని అతికిస్తారు, మేక యొక్క శిరస్సు. ఈ విధంగా శిరస్సు అతికించగానే దక్షుడు లేచి నిలబడి మొదట శంకర భగవానుడిని చూస్తాడు. ఇంతకుముందు దక్షుని మనసు శంకరుని యందు ద్వేషముతో కలుషితమైపోయినది. కానీ ఇప్పుడు అతను ఆ విశ్వేశ్వరుని దర్శించుట వలన దక్షుని యొక్క హృదయము నిర్మలమైపోయింది. ఆ పరమేశ్వరుడు తనని అనుగ్రహించాడు అని తెలుసుకొని అతను పరమేశ్వరుణ్ణి ప్రార్థించుట కొరకు ఉత్సాహము చూపించాడు. అలాగే తన కుమార్తె అయిన సతీదేవి ప్రాణత్యాగం చేసింది అనే విషయము వలన అతను ఎంతగానో కలత చెందాడు. దక్షుడు ఈ విధంగా శంకరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఓ పరమశివ, నేను నీ పట్ల తీరని అపరాధాన్ని చేశాను. అయితే అపరాధం చేయడం వలన నన్ను శిక్షించడానికి బదులుగా నాకు నువ్వు ఉపకారం చేశావు. ఎందుకంటే నేను చేసిన అపరాధం వల్ల నేను నరకానికి పోవలసిన వాడను. కానీ నీవు నన్ను దండించడం ద్వారా నేను నరకానికి పోకుండా నన్ను రక్షించావు. బ్రాహ్మణ వంశంలో పుట్టినా కానీ సదాచారాన్ని పాటించకపోతే వారిని శ్రీహరి కానీ నీవు కానీ ఉపేక్షించరు. అటువంటప్పుడు మేము కర్మలను చేస్తున్నాము.
మమ్మల్ని మీరెలా ఉపేక్షిస్తారు? ఓ ప్రభూ, నీవే కల్పము మొదటి యందు చతుర్ముఖ బ్రహ్మ రూపంలో విద్యా తపస్సంపన్నులు, వ్రతాచరణ నిష్ఠాపరులు అయినటువంటి బ్రాహ్మణులను నీవే పుట్టించావు. అంతేకాకుండా వారిని నీవే రక్షిస్తావు. నీవు నన్ను దండించుట ద్వారా నన్ను రక్షించావు అని నేను అర్థం చేసుకున్నాను. అందుచేత నీవు నా పట్ల ప్రసన్నుడివి కమ్ము అని దక్ష ప్రజాపతి పరమశివుణ్ణి ప్రార్థించాడు. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు: ఓ విదుర, ఈ విధంగా దక్షుడు తన తప్పిదాన్ని తెలుసుకొని పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు, వేడుకొని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తర్వాత పరమశివుడు బ్రహ్మదేవుడు యొక్క అనుమతిని తీసుకొని దక్షుడు తన యజ్ఞాన్ని యథావిధిగా కొనసాగించాడు. ఆ యజ్ఞానికి ఉన్న విఘ్నాలు తొలగిపోవడానికి, అదేవిధంగా వీరభద్రుడు ధ్వంసం చేసిన దోష పరిహారానికి, యజ్ఞం సఫలీకృతం అవ్వడానికి ఋత్విజులు 3 పాత్రలలో పురోడాశము అని హవ్యమని సిద్ధపరిచి హోమం చేశారు. అధ్వర్యుడు హవిస్సుని చేతబట్టుకొని సిద్ధముగా ఉండగా దక్షుడు నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించాడు. వెంటనే ఆ వైకుంఠపతి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సామవేదంలో బృహద్రథ స్తోత్రము అని ఒకటి ఉన్నది. ఆ స్తోత్రమే రెక్కలుగా గల గరుత్మంతుడిపై శ్రీహరి అక్కడికి విచ్చేశాడు. శ్రీహరి యొక్క దివ్య కాంతులు దశ దిశల వ్యాపించాయి. ఆ శ్రీహరి శ్యామవర్ణంలో ఉన్నాడు. బంగారు కటి సూత్రము, పట్టు పీతాంబరము, శిరస్సున కిరీటము, ఆయన వదనముపై తుమ్మెదల వంటి జుత్తు, మణికుండలములు, అవి మెలమెలా మెరుస్తున్నాయి. ఆయన భక్తులను రక్షించడానికి పాంచజన్య శంఖము, పద్మము, సుదర్శన చక్రము, శరము, శారంగ ధనస్సు, కౌమోదకి గద, నందక ఖడ్గము, డాలును ధరించి ఉన్నాడు. ఆయన భుజముల యందు
బంగారు కేయూరములు ఉన్నాయి. ఈ విధంగా ఆయుధములతో, ఆభరణములతో మెలమెలా మెరుస్తున్నటువంటి ఆ దేవదేవుడు కొండగోగు వృక్షము వలె దర్శించాడు. ఆయన వక్షస్థలమునందు పాయి అయిన లక్ష్మీదేవి వనమాల శోభిల్లుతున్నాయి. ఆయన యొక్క చిరునవ్వులతో జగత్తంతా కూడా ఆనందములో మునిగిపోతున్నది. ఆయన శిరస్సు పైభాగమున శ్వేత ఛత్రము శోభిల్లుతున్నది. ఆ దేవదేవుని చూసినంతనే బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైన దేవతలందరూ తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి ప్రణమిల్లారు. ఆ దేవదేవుని చూచి అందరు దేవతలు, బ్రహ్మాది దేవతలందరూ సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యారు, ఆశ్చర్యపడ్డారు. తర్వాత వారు వినయముతో ప్రణమిల్లి ఆ దేవదేవుణ్ణి ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు అవాంగ్మానస గోచరుడు అనగా వాక్కు చేత, మనసు చేత అందనివాడు అని దాని అర్థం. అనగా వాక్కు చేత అందనివాడు అంటే ఇంద్రియములకు అందనివాడు అని. అనగా మనం చూచుటకు రూపము మనకి లభ్యము కాదు, వినుటకు శబ్దము లభ్యము కాదు. అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియములతో భగవంతుడిని తెలుసుకొనుట కుదరదు. అయినా కానీ భక్తులను అనుగ్రహించడానికి ఆయన ఒక రూపము తీసుకొని అక్కడికి వచ్చాడు. ఆ ప్రభువు యొక్క మహిమ అనంతమైనది. ఆయన మహిమను తెలుసుకొనుట బ్రహ్మాది దేవతలకు శక్యము కాదు. అయినా కానీ తమ తమ శక్తి కొలది ఆ దేవతలందరూ ఆ దేవదేవుణ్ణి ప్రస్తుతించారు. మొట్టమొదట దక్ష ప్రజాపతి శ్రీహరిని సేవించడానికి పవిత్రమైన పూజా ద్రవ్యములు, నైవేద్యములు తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చి సునంద, నంద మొదలైన పారిషదులతో ఉన్నటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరి, యజ్ఞేశ్వరుడు అయిన శ్రీహరి, పరమ గురువు అయిన శ్రీహరిని సమీపించి అంజలి ఘటించి ఏకాగ్రచిత్తుడై ఆ పరమపురుషుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు. దక్షుడు ఈ విధంగా చెప్తున్నాడు: ఓ పరమాత్మ, నీవు సర్వతంత్ర స్వతంత్రుడవు. శుద్ధ సత్వమైనటువంటి వైకుంఠ లోకంలో నీవు నివసిస్తావు. అచ్చట మాయకు ప్రవేశము లేదు. ఆ లోకములో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలో ఉండవు. నీవు చిన్మయుడవు, అద్వితీయుడవు, నిర్భయుడవు అయినను
మాయ ద్వారా మనుష్య రూపమును అవతరించి సామాన్య మానవుని వలె అజ్ఞానులకు గోచరించదు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి? చిన్మయుడు అంటే ఏమిటి? చిన్మయుడు, చిత్ ప్లస్ మయట్, చిన్మయం అనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులకి అతీతమైన వాడు అనగా ఎవరు? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోవాలి. మనకి మనం పొద్దున లేస్తాం, అది జాగ్రత్త అవస్థ, మేలుకొని ఉన్నాము. నిద్రపోయిన తర్వాత స్వప్నం వస్తుంది, అది స్వప్నావస్థ. అలాగే గాఢ నిద్ర, సుషుప్తి అవస్థ. ఈ మూడు అవస్థలు మేలుకొని ఉన్నవాడు, జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు స్వప్నావస్థలో వేరేవాడు. అనగా చూడండి, మనం మేలుకొని ఉన్నప్పుడు మనం ఎక్కడో ఉన్నాం, ఏదో ఊర్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి బెంగళూరులో ఉన్నాం, బెంగళూరు ఇండియాలో ఉన్నాం. బెంగళూరు ఇండియాలో ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పనిచేస్తున్నాడు. కలలో అదే మనిషి నిద్రపోయినప్పుడు కల వస్తే, కలలో అతను పేరు మారి ఉండొచ్చు, ఊరు మారి ఉండొచ్చు, అతని పేరు జాన్ అయి ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, అతను క్రికెటర్ అయి ఉండొచ్చు కలలో. మరి మేలుకున్నప్పుడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, కలలో క్రికెటర్. ఈ రెండు ఎలా సాధ్యం? అతను క్రికెటరా, సాఫ్ట్వేర్ ఇంజనీరా అంటే ఏం చెప్తారు? దీనికే మనకి ఒక కథ, పురాణ కథ ఒకటి ఉన్నది. అందులో జనక మహారాజు ఒకానొక సమయంలో ఆయన రాజులాగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయనకి ఒక కళ వచ్చినది. కళలో శత్రువులు దాడి చేసినట్టు, అతని రాజ్యం అంతా పోయినట్టు, అతను రాజ్యం నుంచి పారిపోయి ఆకలితో ఉన్నట్టు అతనికి కళ వస్తుంది. కళ నుంచి మేలుకోగానే అతను మళ్ళీ యథావిధిగా రాజులాగా ఉన్నట్టు కళ వస్తుంది. అప్పుడు అతను అందరు పండితుల్ని పిలిచి, ఇందులో ఏది నిజం, నేను రాజునా లేక రాజ్యం పోగొట్టుకొని తిండి లేక అలమటిస్తున్న వాడిని, ఆ తిండి లేకుండా ఉన్నవాడి కలలో నేను రాజులాగా ఉన్నానా, రాజులాగా ఉన్న నా కలలో ఆ తిండి లేనివాడు ఉన్నాడా అని అడుగుతాడు. అంతటా ఎవరు సమాధానం చెప్పలేకపోతారు. ఎవరు చెప్పిన సమాధానం అతనికి నచ్చదు. అంతటా అష్టావక్రుడు వచ్చి అతనికి చెప్తాడు, ఓ రాజా, ఇది నిజం కాదు,
అదే నిజం కాదు. నువ్వు రాజులాగా ఉండడం నిజం కాదు. అదే నిజం కాదు. రాజులాగా ఉండడం నీకు తెలుస్తుంది. ఆ ఆకలి లేని ఆకలితో అలమటిస్తున్నటువంటిది నీకు తెలుస్తున్నది. సో, ఆ తెలుసుకునే శక్తి ఏదైతే ఉన్నదో, ఆ సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో అది నీవు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఇతను చెప్పడంలో వైకుంఠంలో జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి లేవు అంటే, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తికి ఏదైతే సాక్షి చైతన్యముగా ఉంటున్నదో, ఆ సాక్షి చైతన్యమే వైకుంఠ స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే తర్వాత ఋత్విజులు ఈ విధంగా చెప్తున్నారు. ప్రభు, నీవు నిరంజనుడు, శుద్ధ స్వరూపుడవు. పరమశివుని సేవకుడైన నందీశ్వరుడు మాకు శాపం ఇచ్చాడు. ఏమని? మేము కేవలము కర్మిష్ఠుల్లాగే ఉంటాము, మాకు తత్వం అర్థం కాదు అని. అందుచేత మేము కేవలము కర్మకాండ యందే నిమగ్నమై ఉన్నాము. అందుచేత నీ యొక్క యథార్థ తత్వముని ఎరుగము. ఈ కర్మలకు ఇతడు అధిష్టాన దేవత అని వేదములు ప్రతిపాదించాయి. అయితే వాస్తవముగా సకల దేవతల స్వరూపములు నీ స్వరూపములే. మానవులను ధర్మ మార్గమునందు ప్రవర్తిల్ల చేయుటకు వేదములు ఆ విధముగా ప్రతిపాదించినవి అని చెప్తారు. ఈ పారాగ్రాఫ్ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కర్మకాండ ఏమని చెప్తుంది వేదంలో? ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క దేవతను ఉద్దేశించి ఉన్నది. అయితే నిజంగా అంతమంది దేవతలు ఉన్నారా? లేరు. పరమేశ్వరుడి యొక్క వివిధ రూపములే సకల దేవతలు అని మనం అర్థం చేసుకోవాలి. ఏ దేవతను ఉపాసించినా మనము అది ఈశ్వర తత్వంగానే భావించాలి. అంతేగాని మనం ఏదో వేరే దేవతను ఉపాసిస్తున్నాం, ఇది కావాలంటే వేరే దేవతను ఉపాసిస్తున్నాం, అలా తీసుకోకూడదు. ఏ దేవతని మనం ప్రార్థించినా కానీ అది ఈశ్వరుణ్ణే ప్రార్థిస్తున్నాం, ఈ రూపంలో ప్రార్థిస్తున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవతకి నమస్కారం చేసినా అది కేశవుణ్ణే మనం ప్రార్థిస్తున్నాం అని తెలుసుకోవాలి. సదస్సులు ఈ విధంగా పలికారు. ఓ శరణాగత వత్సల, ఎవరైతే శరణాన్ని తీసుకుంటారో వారి పట్ల వాత్సల్య భావంతో ఉంటాడు శ్రీహరి. ఇది మనకు రామాయణంలో రాముడు మనకి చూపిస్తాడు. ఎప్పుడైతే రావణాసురుడు విభీషణుణ్ణి రాజ్య బహిష్కారం చేస్తాడో, విభీషణుడు అప్పుడు ఆకాశ మార్గం గుండా వచ్చి శ్రీరాముణ్ణి శరణు అడుగుతాడు. అంతటా శ్రీరాముడు తన సైన్యంలో ఉన్న ముఖ్యులను పిలిచి వారి ఉద్దేశాన్ని అడుగుతాడు. వారందరూ ఆలోచించి, ఇతడు రాక్షసుడు, ఇతడికి మనం శరణు ఇవ్వకూడదు అని చెప్తారు. హనుమంతుడు ఇతనికి మనం శరణు ఇవ్వవచ్చును అని చెప్తాడు. శ్రీరాముడు మాత్రం, నేను ఇతనికి శరణు ఇవ్వడం వల్ల మనకి లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా అని నేను ఆలోచించను. శరణన్న వారికి శరణు ఇవ్వడమే నా వ్రతము కాబట్టి నేను ఇతనికి శరణు ఇస్తున్నాను అని చెప్తాడు. ఈ విధంగా భగవంతుడు అప్పుడు విభీషణుడికి శ్రీరాముడు చెప్తాడు,
సకల విశ్వానికి శత్రువైనా గాని నన్ను శరణు అడిగితే నేను తప్పక శరణునిస్తాను అని చెప్తాడు. ఈ విధంగా భగవంతుడికి ఎప్పుడూ కూడా శరణాగత వత్సలుడు అనే పేరు సార్థకమవుతుంది. అందుచేత వీరందరూ శ్రీహరిని శరణాగత వత్సల అని పిలిచారు. జనన మరణ రూపమైన ఈ సంసార మార్గమునందు ఎక్కడ మనశ్శాంతికి తగిన చోటే లేదు. ఈ లోకంలో మనశ్శాంతికి తగిన చోటే లేదు. ఈ దారిలో భయంకరమైన కష్టాలతో కూడినటువంటి మార్గం. ఈ మార్గంలో కాలసర్పము, సమయము అనే కాలసర్పము తన కోరలతో మన వెంటబడి తరుముతున్నది. విషయ సుఖములు అనగా మనకి ఇంద్రియ భోగములు, ఇవి ఎండమావుల వంటివి. ఎండమావులలో మనకి నీరు కనిపిస్తుంది కానీ దాహము తీర్చుటకు శక్యము కాదు. అలాగే విషయ భోగములు, ఇంద్రియ భోగములు, మనం ఒక భోగము అనుభవిస్తే అది తీరిపోయింది, మళ్ళీ ఇంకా వాంఛ ఉండదు అని చెప్పడానికి లేదు. వాంఛలు పుడుతూనే ఉంటాయి, కోరికలు పుడుతూనే ఉంటాయి. ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక పుడుతుంది. ఈ విధంగా మనకి దాహం ఎప్పటికీ తీరదు, వాంఛా దాహం ఎప్పటికీ తీరదు. అందుచేత విషయ భోగములను ఎండమావులు అని వర్ణిస్తారు. అలాగే ఎండమావుల వంటి విషయ సుఖాలు మనని భ్రమకి లోను చేస్తూ ఉంటాయి. పైగా ఇల్లు, వాకిలి, భార్యా పిల్లలు అనే పెద్ద బరువుని నెత్తిన వేసుకొని రాగద్వేషములు అనే ద్వంద్వాలతో అనే గోతులలో పడుతూ లేస్తూ అటువంటి అనేక భయములు, దుఃఖములతో జీవుడు కాలాన్ని గడుపుతున్నాడు. శోకము, మోహము అనేటువంటి దావాగ్ని దహింపజేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అజ్ఞానులే, ఎవరు జ్ఞాని లేడు. దారిలో నడుద్దామంటే ముందుకు వెళ్ళనివ్వకుండా కోరికలు పట్టుకొని వెనక్కి లాగుతున్నాయి. ఈ విధంగా అంతులేనటువంటి జంజాటంలో మునిగినటువంటి జీవుడు ఎప్పుడు నీ పాద పద్మాలను ఆశ్రయిస్తాడో కదా అని చెప్తున్నారు. శంకరుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ వరదాయక, వరములను నొసంగేవాడ, నీ పాద పద్మములను ఎవరైతే ఆరాధిస్తారో, ఆశ్రయిస్తారో, శరణు పొందుతారో వారికి సకల పురుషార్థ ఫలములు లభిస్తాయి. అలాగే ఎటువంటి కోరికలు లేనటువంటి మునిజనులు కూడా నిష్కామ భావంతో నీ పాద పద్మాలని ప్రార్థిస్తారు. అటువంటి నీ పాదార విందాలపై మనసు నిలిపినందుకు అజ్ఞానులు నన్ను ఆచార భ్రష్టుడు అని నిందిస్తే నేను పట్టించుకోను. నీ యొక్క అనుగ్రహమే నాకు చాలు అని పరమశివుడు చెప్తాడు, ప్రార్థిస్తాడు. భృగు మహర్షి ఈ విధంగా పలుకుతున్నాడు.
ఓ దేవా, నీ మాయ ఊహలకు అందదు. అందుచేత జనులందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందలేక నిద్రిస్తూ ఉంటారు. ఎక్కడ నిద్రిస్తారు? అజ్ఞానమునందు నిద్రిస్తారు. బ్రహ్మాది దేవతలు మొదలుకొని దేహదారులందరూ కూడా ఆత్మజ్ఞానానికి పనికొచ్చే నీ తత్వాన్ని ఎరుగలేక విఫలులయ్యారు. అయితే ఎవరైతే నిన్ను శరణాగతి చేస్తారో వారికి నీవు ఆత్మస్వరూపుడవు. వారి ఆత్మయే నీవు. నీవు సుహృదుడవు. సుహృదుడు అనగా అకారణంగా ఉపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేసేవాణ్ణి సుహృదుడు అంటారు. నీవు సుహృదుడవు కనుక నా యందు ప్రసన్నుడవు కమ్ము. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ శ్రీహరి, జీవుడు తన ఇంద్రియముల ద్వారా రకరకాలైన విషయాలను చూస్తాడు. మాయా విషయాలను చూస్తాడు. అవేవి నీ స్వరూపం కాదు. ఎందుకంటే నీవు జ్ఞానానికి, శబ్దాది విషయాలకి, త్రిగుణములకు ఆశ్రయమైనటువంటి వాడు. నీవే అధిష్టాతము. అందుచేత ఈ మాయామయమైన ప్రపంచానికి నీవు అతీతుడవు, విలక్షణమైన వాడవు. మనము ఇంతటితో ఈ వారము ఇక్కడితో ఆపి వచ్చే వారము ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. హరి ఓం తత్సత్. శ్రీ కృష్ణార్పణమస్తు. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హరి ఓం. హరి ఓం.